హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి ఈరోజు కొంచెం విచిత్రంగా కనిపిస్తుందని చూస్తున్నారు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి. అప్పటికే 9:30 అలా అవుతుంది, ఇంకా రెడీ కూడా అవ్వలేదు, బయట వర్షం పడేలాగుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయినాను. ఇంకా నేనైతే ఈ టాప్ అయితే మా బావ నా కోసం తీసుకున్నాడు. చాలా డేస్ అయింది తీసుకొని, వేసుకోమంటుంటే నేనే వాళ్ళ పక్కన పెట్టేశాను అనమాట. ఈరోజు వేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఇదే మంచి సెలెక్షన్ చేస్తాడు ఏదైనా కానీ. నా సెలెక్షన్ అయితే అంత సూపర్గా అయితే ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో మా బావవే నాకు బాగా నచ్చుతాయి అనమాట. నేనైతే ఇంకా రెడీ అయిపోయి మా బావ పూజ చేస్తున్నాడు. మాకు ఇట్లా బయటికి వెళ్ళే ముందు పూజ చేసుకోవడం అలవాటు, ఎవరొకరం చేస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ గర్ల్స్ది రెడీ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి మా బావ రెడీ అయిపోయి ముందే పూజ చేసేస్తున్నాడు. అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను, ఏమంటే లేట్ అయిపోతుంది ఇంకా నేను చేస్తే. పైన పెట్టుకున్నా, కొంచెం పెట్టు. పైన పెట్టావా, కొంచెం పెట్టు. సరిగ్గానే పెట్టాల, బొట్టు పెట్టినకు కూడా రాదు మనిషికి. అయితే పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఇంకా పెళ్ళానికి బొట్టు పెట్టినక రాదు నీకు బావా? విభూది బాగా పెట్టాలి. ఇంకా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని రెడీ అయిపోయినాను. నాకు ఈ బ్యాగ్ ఇంకా స్కార్ఫ్ అయితే కంపల్సరీ, మధ్యలో చాలా యూజ్ అవుతుంది నాకు. చలి పెట్టినా మొత్తం గాలి ఎక్కువ వస్తుంది కదా. నేనైతే కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి వెళ్తున్నాను, బయట వర్షం పడేలాగా ఉందని చెప్పి కొంచెం క్లోజ్ చేసి వెళ్తున్నాను. రెయిన్ కోట్ అవి కూడా పెట్టాను, మధ్యలో వర్షం పడితే ఇబ్బంది కదా బైక్ మీద రావడానికని. ఇంకా లాక్ వేసేసి నేనైతే పవర్ బ్యాంక్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. నా ఫోన్లో ఛార్జింగ్ అంతగా ఉండదు, ఈవినింగ్ వరకు అయితే అసలు దాన్ని భరించలేను అనమాట. అందుకని ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఉంటాను. అన్ని లాక్ వేసేసుకొని ఇంకా కావాల్సిన అవన్నీ తీసుకుని అనంతపూర్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే షాపింగ్ దగ్గరే కదా కొంచెం లేట్ అయ్యేది. ఆ టైం అంతా అయిపోయిందంటే నెక్స్ట్ దానికన్నా వెళ్ళడానికి కొంచెం ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాము. అనంతపూర్లో క్లాక్ టవర్ దగ్గర కొత్తగా సిఎంఆర్ షాపింగ్ మాల్ పెట్టారని చెప్పేసి చూసాను అనమాట. సో అక్కడికే వెళ్దాం అనుకున్నాను. మాల్ అయితే క్లాక్ టవర్ పక్కనే ఉంటది కాబట్టి ఈజీగా కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇంకొక థియేటర్ కూడా రీమోడలింగ్ చేశారు, పక్కనే ఉంటది S2 సినిమాస్ అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. స్టాక్ అయితే చాలా ఉంది, అన్నిటి మీద ఏదో ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. శారీస్ అన్ని కూడా బాగున్నాయి. నేనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ శారీ తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇంకో శారీ కూడా చూసాను, అది కూడా చాలా బాగుంది, కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి నేనైతే అది తీసుకోలేదు. వెంటనే నేను చూసిన ఫస్ట్ శారీ ఇది, భలే నచ్చింది నాకు, చూడడానికి చాలా బాగుంది. ఇంకా మా అత్తకు బాగుంటది అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. పెద్దలకే బాగుంటుంది. 2 శారీస్ తీసుకొని ఇంకా బిల్ కట్టేసి అక్కడ నుంచి వచ్చామన్నమాట. ఎక్కువ ఏం చూడలేదు, ఇంకా ఒక్కటి చాలని చెప్పి. నెక్స్ట్ అయితే సుజుకి సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చాము. బండి ఏదో వైబ్రేషన్ ప్రాబ్లం ఉంది, చాలా డేస్ నుంచి అదే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు సరిగ్గా చేయలేదన్నమాట, దాన్ని చేయడానికి కుదరలేదు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. అంతా తిరిగి అన్ని చూసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. మేము వెళ్ళడమే లేట్ గా వెళ్ళాం కదా, సో బాగా లేట్ అయిపోయింది. రెస్టారెంట్, కాఫీ షాప్, గెస్ట్ ఇన్ రూమ్స్ అండ్ స్పోర్ట్స్ అంట. ఏదో ప్లేస్ వెరైటీగా ఉన్నాయి అండ్ అది లాస్ట్ అల్టిమేట్ బకెట్ మాత్రం తీసుకోవద్దు. ఇంకా బయట రెస్టారెంట్ వెతుక్కొని తినే అంత ఓపిక లేదు ఈ రోజు అయితే మాకు. ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పి డైరెక్ట్ గా KFCకి అయితే వచ్చాము. చాలా డేస్ అయిపోయింది KFCకి వెళ్ళి. ఈ రోజు ఏం జరిగినా అల్టిమేట్ బకెట్ మాత్రం తీసుకోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. ఎందుకనేది మీకు నా లాస్ట్ వీడియోస్ చూసింటే తెలిసి ఉంటుంది. బాగా వెతికి బర్గర్ ఇంకా స్ట్రిప్స్ తీసుకున్నాం అనమాట. స్మోకీ చికెన్ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాము. ఏదో టేస్ట్ చేయడానికి ఇవన్నీ ఇట్లా సపరేట్ గా తీసుకోవాలి కానీ, లేకపోతే అల్టిమేటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ పెడుతుంది ఇట్లా సపరేట్ గా తీసుకుంటే. పైగా పొట్ట కూడా నిండదు వీటికి. స్మోకీ లెగ్ పీసెస్ అయితే నాకేమో నచ్చలేదు అనమాట, నార్మల్ గానే ఉంది, KFC స్టైల్లో లేదనిపించింది. అది అన్ని తిన్నా కూడా మాకైతే పొట్ట నిండలేదు. ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా ఆ నుంచి వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ అయితే విశాల్ మార్ట్కి వెళ్దాం అనుకున్నాము. విశాల్ మార్ట్కి ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే నంద్యాలలో మాకు కొన్ని నచ్చినాయి అనమాట. అక్కడ నుంచి మోసుకురావడం ఎందుకు అని చెప్పేసి అనంతపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకుందామని వచ్చాము. అనంతపూర్ విశాల్ మార్ట్ నంద్యాల కంటే చాలా పెద్దగా ఉంది, చాలా కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది. డ్రెస్ కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట, డైలీ వేర్ కి అట్లా వేసుకోవడానికి పర్లేదు. కాస్ట్ వైజ్ గా కొంచెం క్వాలిటీ వైజ్ గా బెటరే అనిపిస్తుంది. నాకైతే బాగానే అనిపించినాయి మొత్తం అంతా చూసేసరికి. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. టీ షర్ట్స్ నచ్చి ఒక 2-3 టీ షర్ట్స్ తీసుకున్నాడు, అది ఆఫర్ లో ఉంటే డైలీ వేర్ కి ఉంటాయి అని చెప్పి. ఈ వర్షం అయితే మొత్తం హైడ్ అండ్ సీక్ ఆడుతుంది, ఎందుకంటే మేము లోపలికి వెళ్ళిపోతే ఎక్కడికైనా బయట బాగా వర్షం పడుతుంది, బయటకు వచ్చేసరికి ఆగిపోతుంది అనమాట. అందుకే నాకు అలా అనిపించింది. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇక్కడ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు
అప్పుడు బాగా చూసుకోవాలి, ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే. బాగా లేట్ అయిపోయింది అనమాట. మేము అన్ని తీసుకునేసరికి ఈవినింగ్ అట్లా అవుతుంది, 4 అట్లా అవుతుంది అనమాట. ఇంకా మా బావ స్కూటీ సర్వీసింగ్ దగ్గరికి వెళ్ళాలి, దానికి కొంచెం ప్రాబ్లం ఉందన్నాను కదా, వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నారు. అయితే డిమార్ట్ దగ్గర వదిలేసి వెళ్ళాడనమాట. నాకు ఒక 1.5 అవర్ పడుతుంది, మాక్సిమం 1 అవర్ పడుతుంది అనమాట. 1.5 అవర్ ఇంకా మా బావ రాలేదని చెప్పి నేను లోపలే ఉండి అన్ని నిదానంగా తీసుకుంటూ అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా బయట కూర్చున్నాను. ఎందుకు ఐస్ క్రీమ్ తింటూ కూర్చుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ నైట్ వెళ్ళాలి, చలిలో బాగా జలుబు వచ్చేస్తుంది, చాలా కష్టం అని చెప్పి ఇంకా తీసుకోలేదు. పాప్కార్న్ అయినా తీసుకొని తినొచ్చు, కానీ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి పాప్కార్న్ అంటేనే పడదు, ఎందుకో నాకు నచ్చదు అనమాట. సో చాలా మందికి డిమార్ట్ పాప్కార్న్ అనేది చాలా ఇష్టం కదా, అంతేలేండి, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా మా బావ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, మినిమం ఒక 1 అవర్ వెయిట్ చేసి ఉంటాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అక్కడ చీకటి కూడా అయిపోయింది కదా, వింటర్ కాబట్టి త్వరగా చీకటి పడిపోతుంది. ఇంకా అందరూ పెద్ద పెద్ద బస్తాలు వేసుకొని వెళ్తా ఉంటే చూస్తూ కూర్చున్నాను నేనైతే. చలిలో ఇంటికి వచ్చేసరికి ఎంత చల్లగా ఉందనిపించింది అంటే, అబ్బా 8 అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి. నా గెటప్ కూడా అలాగే ఉందిలేండి, ఏం చేస్తాం, ఇంకా చలికి తట్టుకోలేక మొత్తం అలా చుట్టేసుకొని ఉన్నాను అనమాట. ఇంటికి వచ్చేసరికి ఓపిక అయితే ఏం లేదు నాకు, అంతలా బయట తిరిగేసరికి ఇంకా నాకైతే ఓపిక లేదు, ఫుల్గా అలసిపోయినాను, నిద్ర కూడా వస్తుంది నాకైతే. కూడా వచ్చాం కదా, సో ఇంట్లో లైట్స్ కూడా వేయకుండా వెళ్ళిపోయినాము, ఇంత చీకటి పడేదాకా ఉంటామని తెలియక. సో వచ్చి వెంటనే లైట్స్ అన్ని వేసేసి అలా ఇందాక తెచ్చినవన్నీ ఉన్నాయి కదా, అవేం సర్దుకోలేదన్నమాట. నార్మల్గా తెచ్చిన వెంటనే అన్ని సర్దేసుకుంటాను, నాకు ఇంకా ఓపిక లేక అన్ని అక్కడే పెట్టేశాను, మార్నింగ్ చూసుకుందామని చెప్పి. చూసారు కదా మా డే మొత్తం ఎలా గడిచిందని చెప్పి. నాకైతే ఇంకా ఫుల్గా నిద్ర వస్తుంది, ఎంత కావాలో అంతా అలసిపోయినాను అనమాట. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.